ఇప్పుడు చాలా మందిలో చూసుకుంటే యెస్. పేషెన్స్ అనేది చిన్న పిల్లల్లో అయినా ఇప్పటి జనరేషన్ అయినా యెస్ మేడం. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్‌లో పేషెన్స్ అనేది చాలా తగ్గిపోయింది. యెస్ మేడం. సో, ఆ పేషెన్సీ అనేది ఎందుకు తగ్గిపోతుంది? దాన్ని ఓవర్‌కమ్ చేయాలంటే ఏం చేయాలి? యెస్ మేడం. మీరు మంచి క్వెషన్ అడిగారు. పేషెన్స్ అనేది తగ్గిపోతుంది. హ్మ్. ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా పేషెన్స్ తగ్గిపోతుంది. అవును. తను ఎవరైనా ఆ! ఇన్‌స్టంట్ సక్సెస్‌నే ఆ! కోరుకుంటున్నారు. ఇన్‌స్టంట్‌గా. ఇన్‌స్టంట్‌గా నాకిది అవును. రావాలి, అవును. ఇలా ఉండాలి అని అవును. అనుకుంటున్నారు. అంటే సో, ఇక్కడ ఎలా? పేషెన్స్‌కు మనం మాట్లాడితే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా కోల్పోతున్నారు. హ్మ్. సో, ఇక్కడ పేషెన్స్ ఎందుకు కోల్పోతున్నారు మేడం? అసలా ఏ సక్సెస్ రావాలన్నా ఎఫర్ట్ పెట్టొచ్చు. ప్రయత్నాలు 100% ఎఫర్ట్ పెట్టొచ్చు. ఆ జాబ్‌ని అది చేయాలన్న దాన్ని ప్రేమించొచ్చు. ఎంత ప్రేమించి, ఎంత వర్క్ చేసి, ఎంత టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసి పేషెన్స్ కోల్పోతే సక్సెస్ రాదు. అల్టిమేట్‌గా ఆ వర్క్ మీద ప్యాషన్, లవ్ అన్నీ కమిట్మెంట్ ఉన్న పేషెన్స్ లేకపోతే సక్సెస్ రాదు. ఎవరి హిస్టరీ అయినా తీసుకోండి, పేషెన్స్ ప్లేస్ ఎ వైటల్ రోల్. ఎందుకు ఓర్పు, సహనం ఉండట్లేదు? ఎందుకంటే దేర్ ఈస్ ఓన్లీ వన్ రీజన్ మేడం. తను కోరుకున్న ఇన్‌స్టంట్ సక్సెస్ రాకపోతే పేషెన్స్ కోల్పోతున్నాడు. అండ్ ఓర్పు ఎందుకు ఉండట్లేదు ఈ రోజుల్లో చాలా మందికి? ఎందుకంటే చాలా మందిని చుట్టుపక్కల అందరినీ చూస్తున్నారు. వీళ్ళు ఇన్‌స్టంట్ సక్సెస్ వస్తుంది. వాళ్ళ ఉండాలని అనుకుంటాడు. ఎవరితోనో కంపేర్ చేస్తాడు. సో, తను ఎఫర్ట్ పెడతాడు. సో, ఆళ్ళకి ముందే వచ్చింది నాకు ఇంకా రాలేదు అని ఆ పేషెన్స్ మధ్యలో కోల్పోతున్నాడు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే లైఫ్‌లో ఎవరితోని కంపేర్ చేసుకోకూడదు. నేడు ఈ రోజు నేను బాగా చేస్తున్నానా లేదా? పేషెన్స్ ఇస్ వెరీ మ్యాండేటరీ. ఎందుకంటే ఎవరిని మీరన్నా తీసుకోండి, పేషెన్స్ లేకుండా సక్సెస్ సాధించిన వాళ్ళు ఉన్నారా? ఖచ్చితంగా నీకు కావాలన్న గోల్ ఒకరోజు కాకపోతే 2 రోజులు, 2 రోజులు కాకపోతే 3 రోజులు, ఏదో రోజు వస్తది. ఆ గోల్ రీచ్ అయ్యే టైంలో హ్యాపీగా ఫీల్ అవ్వాలి. పేషెన్స్ అనేది కోల్పోతే మనం ఏమి సాధించలేం. ఎందుకు కోల్పోతున్నారంటే మెయిన్ ఇన్‌స్టంట్ హ్యాపీనెస్ కోసం, ఇన్‌స్టంట్ సక్సెస్ రావాలని కోరుకుంటున్నారు కాబట్టి పేషెన్స్ కోల్పోతున్నారు. ఇన్‌స్టంట్ సక్సెస్ కోరుకుంటున్నారు. ఇంకా పేషెన్స్ ఏముంటది మేడం? ఓకే. అవును. మీ దగ్గరికి వచ్చేవాళ్ళు అంటే ఎక్కువ దేనికోసం మోటివేషన్ తీసుకోవడానికి వస్తూ ఉంటారు? మా దగ్గరికి వచ్చేవాళ్ళు మేడం చాలా మంది ఎక్కువ స్టూడెంట్స్ నాకు స్ట్రెస్ ఎక్కువ పెరిగిపోతుంది సార్. హ్మ్. సో, నేను కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాను. నా లైఫ్ మీద నాకు క్లారిటీ లేదు. సో, ఏం చేయాలో అర్థమవ్వట్లేదు. నెక్స్ట్ లైఫ్ ఎలా ఉంటదో తెలియట్లేదు. ఈ రకమైన క్వెషన్స్‌తో వస్తున్నారు. ఒకవేళ పెద్దవాళ్ళొస్తే ఎలాంటి పెద్దవాళ్ళు కూడా ఈరోజు మేడం పెద్దవాళ్ళు చాలా మంది వస్తుంటారు. వాళ్ళకి సార్ నేను ఎప్పుడో చేయవలసింది చేయలేకపోయాను. ఇప్పుడు నేనేం చేయగలనా? లైఫ్‌లో అండ్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉండేది ఒకానొకప్పుడు. ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ కోల్పోతున్నాను. నాకు చాలా ప్రెషర్ ఉంది. ఒత్తిడితో ఉన్నాను. ఫ్యామిలీని సరిగ్గా లీడ్ చేయలేకపోతున్నాను. ఈవెన్ మా పిల్లల్ని కూడా సరిగ్గా నేను తీసుకోవాల్సిన కేరింగ్ తీసుకోలేకపోతున్నాను అని డిఫరెంట్ క్వెషన్స్‌తో వాళ్ళొస్తారు. ఓకే. అవును మేడం. ఓకే. అంటే వాళ్ళకి ఎలా ఒక ఆ! ఎగ్జాంపుల్ చెప్తారా? యాహ్! మీరు ఖచ్చితంగా మేడం. ఈరోజు ఎందుకు ఇంత ఒత్తిడికెళ్ళిపోతున్నారు? ఎందుకు ఇంత ఇబ్బందులు పడిపోతున్నారు? అంటే ద ఫస్ట్ వన్ థింగ్ వాళ్ళు చేయవలసిన వర్క్ చేయలేదు. ఏ వయసులో చేయవలసిందో ఆ వయసులో చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎగ్జామ్ ఉందనుకోండి. అంటే ఒక 2, 3 డేస్‌లో ఎగ్జామ్ ఉందనుకోండి. వెంటనే అప్పటికప్పుడు ప్రిపేర్ అయితే అవ్వదు. సో, ఎప్పటి నుంచో హార్డ్ వర్క్ చేసుకొని రావాలి. వాళ్ళు ఎందుకు ఒత్తిడికి గురవుతున్నారు? ఏ వయసులో చేయవలసిందో ఆ వయసులో చేయాలి. ఏ టైంలో చేయవలసిందో ఆ టైంలో చేయాలి. చేయవలసిన టైంలో తను ఏం చేయాలి? తన పూర్తి ఫోకస్ ఏం చేయాలి? ఒక క్లియర్ కట్ విజన్ తన గోల్ ఏంటో దాన్ని ఫోకస్ చేయాలి. తను ఏం చేయాలనేది క్లారిటీ లేదు. సో, అందువల్ల ఆ టైంలో చేయలేదు కాబట్టి మిగతా టైంలో తను స్ట్రెస్ గురైపోతున్నాడు. అప్పుడు చేయలేదు పాస్ట్‌లో ఉంటున్నాడు. ఎందుకు వీళ్ళందరూ బాధగా ఉన్నారు? ఎందుకు వచ్చిన కేవలం 2 డేస్. నా పాస్ట్ అలా ఉంది. పాస్ట్ తలుచుకుంటున్నారు. సో, ఏదైతే జరిగిపోయిందో దాని కోసం వద్దు మేడం. ఏదైతే చేయాలనుకుంటున్నారో దాని గురించి ఆలోచించండి. ప్రెషర్‌లో ఉన్నామా? బాధలో ఉన్నామా? అంటే ఒకటి పాస్ట్‌లో ఉండాలి. టెన్షన్‌లో ఫీల్ అవుతున్నామా? ఎక్కువ హైగా ఏదో తెలియని బాధ అది ఉందంటే ఫ్యూచర్‌లోనే ఉండాలి. ఏమైపోతుందన్న భయం, ఏం జరిగిందన్న భయం. సో, ఈ 2 జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ ఈ క్షణం ఏం చేయాలి? జరిగిపోయిందా? బిజినెస్‌లో లాస్ అయ్యారా? లేకపోతే ఏదైతే మీరు చేయాలనుకున్నారో చేయలేకపోయారా? అవన్నీ పాస్ట్ వదిలేండి. ఇప్పుడు ఈ క్షణం డిసిషన్ తీసుకుంటే ఏజ్ అయిపోతుంది సార్. ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్. 39 ఇయర్స్‌లో చాలా మంది టాప్ మోస్ట్ సక్సెస్ సాధించినోళ్ళు ఉన్నారు. 51 ఇయర్స్ తర్వాత అబ్రహాం లింకన్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యారు. అప్పటి వరకు చాలా ఫెయిల్ అయిపోయి ఉన్నారు. తన ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఈరోజు కాన్ఫిడెన్స్ కోల్పోతున్నారు. ఇంక నాకు ఏమీ లేదు. నా వెనకాల ఎవరూ లేరు అన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతున్నారు. అందుకే ప్రెషర్‌లో ఉంటున్నారు. సో, తర్వాత ఆ ప్రెషర్ ఎక్కడికో దారి తీస్తుంది. ఓకే.